మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. బ్రేకింగ్లో చూస్తున్నాం. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఎఫ్సీఐ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. అనుమతులు లేని కట్టడాలను హైడ్రా అధికారులు తొలగించారు. మరోసారి హైడ్రా యాక్షన్లోకి దిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తోంది. ఎఫ్సీఐ ఎంప్లాయీస్ హౌసింగ్ సొసైటీ లేఅవుట్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. అనుమతులు లేని కట్టడాల్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. మా కరెస్పాండెంట్ సైదులు మరిన్ని వివరాలు అందిస్తారు ఇదే అంశానికి సంబంధించి. సైదులు, యాక్చువల్లీ మీరు పంపిన విజువల్స్లో చూస్తే చాలా భారీ నిర్మాణాలే కూల్చివేస్తున్నట్లుగా తెలుస్తోంది. యాక్చువల్గా నిర్మాణాలన్నీ ఎవరివి, ఏం జరుగుతోంది, అండ్ ఎన్ని గంటల నుంచి ఈ అక్రమ నిర్మాణాల కూల్చివేత మొదలుపెట్టింది హైడ్రా? రమణ, ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు. ఎందుకంటే ఆయన గతంలో కూడా అనేక ఆరోపణలు ఆయన పైన వచ్చాయి. సో సంధ్య కన్వెన్షన్ పక్కన ఉన్నటువంటి కొన్ని ప్లాట్స్ అన్ని కూడా ఆయన ఆక్రమించుకొని ఇలాంటి భారీ నిర్మాణాలు చేస్తున్నట్లు ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. అయితే అనేక సార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా హైడ్రా అధికారులు ఒకసారి సూచిస్తున్నట్టు వివరించారు. తర్వాత హైకోర్టుకి వెళ్ళిన తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేయడంతో హైడ్రా కూడా రంగంలోకి దిగింది. ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా నేలమట్టం చేస్తున్నారు. సో తెల్లవారుజాము నుంచి ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. సో పోలీసు వలయంలో సంధ్య కన్వెన్షన్ మొత్తం కూడా ప్రస్తుతం ఉన్నది. సో అటువైపు ఎవరిని కూడా రానివ్వడం లేదు. సో ఈ రోజు కొంత సోమవారం కావడంతో మనకి ఐటీ సెక్టార్ కావడంతో కొంత ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ డైవర్షన్ చేస్తూ ఈ యొక్క కూల్చివేతలు కంటిన్యూ చేస్తామని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో భారీ నిర్మాణాలు కంప్లీట్ గా నీలమట్టం కావడానికి కొంత సమయం కూడా పట్టే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం అయితే మాత్రం తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క కూల్చివేతలు అయితే కొనసాగుతూనే ఉన్నాయి. సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు పైన అనేక ఆరోపణలు మొదటి నుంచి కూడా వస్తున్నాయి. సో దానిలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొందరు ఫర్టిలైజర్స్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా ఎఫ్సీఐ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీకి సంబంధించినటువంటి లేఅవుట్ లో అక్రమ నిర్మాణాలు జరిపినట్టుగా కూడా ఆధారాలు అన్ని కూడా హైడ్రాకి హైకోర్టుకి ఇవ్వడం జరిగింది. సో ఇక హైకోర్టు కూడా చాలా సీరియస్ అయింది. ఆయన్ని 10 లక్షల వరకు కూడా జరిమానా కూడా విధించిన సంగతి అందరికీ తెలిసినమే ఆయన పైన. సో హైడ్రా కూడా రంగంలోకి దిగింది. హైడ్రా కూడా చర్యలు చేపట్టాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ఈ యొక్క భారీ నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. సో సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు మాత్రం అది నాదే అని కూడా ఆయన చెప్తూ వస్తున్నప్పుడు కూడా కానీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్స్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ సంబంధించిన వాళ్ళు మాత్రం లేఅవుట్స్ లో మా యొక్క ప్లాట్స్ అన్ని కూడా ఆయన ఆక్రమించిన తర్వాత మమ్మల్ని బెదిరించారు, అనేక సార్లు ఇబ్బందులకు గురి చేశారు. సో మా యొక్క ప్లాట్స్ దగ్గరకు వచ్చినప్పుడు కొందరు రౌడీ షీటర్లతోటి అక్కడ ఎప్పుడు నిఘా ఉంచేవారు. సో వారు మమ్మల్ని బెదిరించేవారు, అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. సో మేము హైకోర్టును ఆశ్రయించిన తర్వాత హైకోర్టు మాకు అనుకూలంగా తీర్పిచ్చింది. ఆధారాలతో సహా హైకోర్టులో మేము అన్ని ఆధారాలు చూపించాము. సో హైడ్రా కూడా రంగంలోకి దిగింది. సో హైడ్రా యొక్క భారీ నిర్మాణాలను కూల్చేస్తుంది కాబట్టి మేము కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము అని చెప్పేసి కూడా వాళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక మరో గంట పాటు కూడా ఈ యొక్క భారీ నిర్మాణాలను కూడా కూల్చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు, సైబరాబాద్ పోలీస్ బలగాలు అన్ని కూడా అక్కడే మోహరించి ఉన్నాయి. సో వారి సమక్షంలోనే హైడ్రా అధికారులు ఈ యొక్క భారీ క్రెయిన్స్ తోటి, బాహుబలి క్రెయిన్స్ సహాయంతో ఈ యొక్క నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మాత్రం ఈ యొక్క నిర్మాణాలు కూల్చివేతకు సంబంధించి మరి సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఎక్కడ కూడా స్పందించలేదు, మీడియా ముందుకి రాలేదు అనేది మాత్రం. ఎందుకంటే హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది. సో అవన్నీ ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సహకార హౌసింగ్ సొసైటీ అది. సో అందులో ఆ యొక్క లేఅవుట్ లో ఈ యొక్క సంధ్య కన్వెన్షన్ శ్రీధర్ రావు ఆక్రమించుకున్నారు అని చెప్పేసి కూడా హైకోర్టులో కూడా చాలా స్పష్టంగా చెప్పింది. కాబట్టి హైడ్రా కూడా రంగంలోకి దిగి ఆ యొక్క నిర్మాణాలన్నీ కూడా కూల్చివేస్తుంది. సో మరో గంట పాటు కూడా ఈ యొక్క కూల్చివేతల కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సైదులు.